వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. భవిష్యత్తులో మనకు రూపాయి నాణం కనిపించదా? ఇక మనకు నాణేల గలగల మోత వినిపించదా? అంటే ఏదైనా జరగవచ్చని అంటున్నారు ఆర్థిక నిపుణులు. మనం ప్రతిరోజు ఉపయోగించే నాణాల వెనుక ఉన్న ఖర్చు, సాంకేతికత చాలా మందికి తెలియదు. ఒక నాణం తయారవడానికి లోహాల ఎంపిక నుండి ముద్రణ వరకు పలు దశలుంటాయి. ఈ మొత్తం కూడా ప్రక్రియను ప్రభుత్వం ప్రత్యేక మింట్లలో నిర్వహిస్తూ ఉంటుంది. నాణేల తయారీలో ప్రధానంగా స్టీల్, నికెల్, కాపర్, జింక్ వంటి లోహాలు ఉపయోగిస్తారు. నాణం బరువు, పరిమాణం, దృఢత్వం ఎలా ఉండాలన్నది ముందుగానే నిర్ణయిస్తారు. ఆ తర్వాత లోహాన్ని పలుచటి పట్టీల రూపంలో తయారు చేసి వాటి నుండి చిన్న చిన్న గుండ్రని ముక్కలుగా కట్ చేస్తారు. వాటిని మరింత మెరుగుపరిచి ముద్రణకు సిద్ధం చేస్తారు. ముద్రణ అనేది అత్యంత కీలకమైన దశ. నాణం రెండు వైపులా కూడా ప్రత్యేకమైన డిజైన్లు ముద్రిస్తారు. ఒకవైపున అశోక చక్రం, మరొక వైపున విలువ సూచిక వంటి వివరాలు ఉంటాయి. ఈ అన్ని పనుల కోసం భారీ యంత్రాలు, నైపుణ్యం అవసరమే. నోట్లు తయారీ చేయడానికి చాలా తక్కువ ఖర్చు అవుతుంది, కానీ నాణేల తయారీకి చాలా ఎక్కువ ఖర్చు అవుతుంటుంది. ముఖ్యంగా రూపాయి నాణం తయారు చేయడానికి రూపాయి విలువ కంటే ఎక్కువగానే ఖర్చు అవుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం ఒక రూపాయి నాణం తయారు చేయడానికి ప్రభుత్వానికి రూపాయి 11 పైసలు ఖర్చు అవుతుందట. అంటే ఒక్కో రూపాయి నాణంపై ప్రభుత్వం 11 పైసలు నష్టపోతుంది. పావల కోడికి భారణ మసాలా అన్న సామెత ఇక్కడ పూర్తిగా సరిపోతుంది. విలువ తక్కువగా ఉన్నా దాన్ని తయారు చేయడానికి వచ్చే ఖర్చు మాత్రం ఎక్కువ కావడం వల్ల ప్రభుత్వం భారాన్ని మోయవలసి వస్తుంది. అందుకే ఆర్థిక నిపుణులు రూపాయి నాణం ఉత్పత్తిని తగ్గించడం లేదంటే పూర్తిగా నిలిపివేయడం మంచిది అని సూచిస్తున్నారు. అయితే ఇతర కాయిన్స్ మాత్రం ప్రభుత్వానికి లాభదాయకంగానే ఉన్నాయి. వాటి అసలు విలువ కంటే కూడా తయారీ ఖర్చు తక్కువగా ఉండడంతో పెద్దగా సమస్య అయితే కనిపించడం లేదు. భారత ప్రభుత్వం తయారు చేసే నాణేల ఖర్చును పరిశీలిస్తే ఒక్కో కాయిన్ ఖర్చు వేర్వేరుగా ఉంటుంది. 2 రూపాయల నాణం తయారు చేయడానికి సుమారుగా రూపాయి 28 పైసలు మాత్రమే ఖర్చు అవుతుంది. 5 రూపాయల నాణం తయారీకి 3 రూపాయల 69 పైసలు, 10 రూపాయల నాణం తయారు చేయడానికి కేవలం 5 రూపాయల 54 పైసలు మాత్రమే ఖర్చు అవుతుంది. ఇవన్నీ కూడా వాటి అసలైన విలువతో పోలిస్తే తక్కువ ఖర్చే కావడంతో ప్రభుత్వానికి లాభమే చేకూరుతోంది. ఈ నాణేలన్నీ కూడా ముంబై, హైదరాబాద్ వంటి నగరాలలో ఉన్న ప్రభుత్వ మింట్లలో తయారవుతాయి. ప్రస్తుతం 1 రూపాయి నాణం స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేస్తున్నప్పటికీ దాని ఖర్చు విలువ కంటే ఎక్కువ కావడం వల్ల సమస్య వస్తుంది. ఇదే కారణంగా అమెరికా ఇటీవల తన పెన్నీ ఉత్పత్తిని ఖర్చు పెరుగుతుందన్న కారణంతో నిలిపివేసింది. ఇదే తరహాలో ఆర్బీఐ కూడా రూపాయి నాణం తయారీని ఆపితే మంచిదని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే నాణేల కంటే నోట్ల ముద్రణ ప్రభుత్వానికి మరింత లాభదాయకంగా ఉంది. ఆర్బీఐ డేటా ప్రకారం నోట్ల ముద్రణ ఖర్చు వాటి విలువతో పోలిస్తే చాలా తక్కువ. ఉదాహరణకు 500 రూపాయల నోటు ముద్రించడానికి కేవలం 2 రూపాయల 29 పైసలు మాత్రమే ఖర్చు అవుతుంది. 200 నోటు ముద్రించడానికి సుమారుగా 2 రూపాయల 37 పైసలు, 100 నోటు ముద్రించడానికి మాత్రం రూపాయి 77 పైసలు మాత్రమే ఖర్చు అవుతూ ఉంది.